ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. గత కాలమంతా కాచి కాపాడి ఆయన కృపలో మనందరినీ భద్రపరుచుకున్న దేవాది దేవునికి వందనాలు. మన ప్రతి పనుల్లో, మన ప్రతి ఒక్క జాబుల్లో, మన ప్రయాణాల్లో తోడుగా ఉండి మరలా ఆన్లైన్ ప్రేయర్కు మనందరినీ దేవుడు అటెండ్ అవ్వడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవి నామానికి మహిమ కలుగును గాక. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు అవుతుంటారు. మళ్ళీ వాక్యానికి సమయం సరిపోదు కాబట్టి స్టార్ట్ చేసుకుందాం. శాంతమ్మ సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి, నేను పాట పాడతాను. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. మహాకృప మహాదయ గల తండ్రి, ప్రేమ గల యేసయ్య, ఈ దినమంతా కూడా ప్రభా మమ్మల్ని నీ బలమైన రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు వందనాలు నాయన. ఘనమైన దేవ, బలమైన రక్షక, నీకే స్తుతుల స్తోత్రాలు నాయన. ప్రభా దయగల తండ్రి, మా జీవితాల్లో ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవా నీకే వందనాలు తండ్రి. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీరు దిగండి నాయన తండ్రి. నీ ఆత్మను నడిపింప దయచేయండి నా దేవా, మాతో మాట్లాడండి, మా జీవితాలు సరిచేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. వినే వారందరికి కూడా ప్రభా మారు మనసు దయచేయండి, రక్షణ దయచేయండి ప్రభా. ఇంకా ఈ లోకంలో ప్రభా ఎంతో మంది రక్షణ లేని వారు ఉన్నారు ప్రభా. వాళ్ళందరూ కూడా రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. యేసయ్య పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా త్వరగా జాయిన్ అయ్యేటకు సహాయం చేయండి. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో ప్రభా వాళ్ళందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. కుటుంబాల్లో ప్రభా శాంతి సమాధానం దయచేయండి. యేసు ప్రభా నీకే వందనాలు నాయన. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా ప్రభా మీరు కొట్టివేయండి, సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేయండి ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ప్రేమ నమ్మకం గల తండ్రి నీకే వందనాలు నాయన. KBPM లో ఉన్న సిస్టర్ బ్రదర్స్ అందరినీ ప్రభా మీ సేవల బలంగా వాడుకోండి తండ్రి. దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మాతో మాట్లాడండి. ఆన్లైన్ ప్రార్థన అంతట్లో ప్రభా మీరు ఆతిథ్యం వహించండి, మీరు సహాయం చేసి నడిపించి నీ నామానికి ఘనత మహిమ స్తుతులు అర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికి ప్రైజ్ లార్డ్. వాక్యానికి టైం సరిపోదు కాబట్టి తొందరగా మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పాట పాడుకొని నేను నామాన్ని మహిమపద్దాం. సమాప్తమాయెను నీ దుఃఖ దినములు, సంతోషం నీకు కలుగును, సమాధాన సంగతులే నీకు జరుగును, సమాధాన సంగతులే నీకు జరుగును. విశ్వసించుము శుభం కలుగును, విశ్రాంతి యేసు నీకు దయచేయును. విశ్వసించుము శుభం కలుగును, విశ్రాంతి యేసు నీకు దయచేయును. సమాప్తమాయెను నీ దుఃఖ దినములు, సంతోషం నీకు కలుగును, సమాధాన సంగతులే నీకు జరుగును, సమాధాన సంగతులే నీకు జరుగును. ఇన్ని నాళ్ళ కలతలన్నీ తీరిపోవును, ఇది మొదలు యేసు నిన్ను దీవించును. ఇన్ని నాళ్ళ కలతలన్నీ తీరిపోవును, ఇది మొదలు యేసు నిన్ను దీవించును. రెండంతల మేలు నీకు కలుగజేయును, రెండంతల మేలు నీకు కలుగజేయును,
సంపూర్ణమైన బహుమానమిచ్చును, సంపూర్ణమైన బహుమానమిచ్చును. విశ్వసించుము, శుభం కలుగును. విశ్రాంతి యేసు నీకు దయచేయును. విశ్వసించుము, శుభం కలుగును. విశ్రాంతి యేసు నీకు దయచేయును. సమాప్తమాయెను నీ దుఃఖ దినములు, సంతోషం నీకు కలుగును. సమాధాన సంగతులే నీకు జరుగును. సమాధాన సంగతులే నీకు జరుగును. బలహీనత తొలగించి బలమునిచ్చును. నిరంతరం బలవృద్ధిని కలుగజేయును. బలహీనత తొలగించి బలమునిచ్చును. నిరంతరం బలవృద్ధిని కలుగజేయును. ఆశ్చర్యమైన క్రియలు యేసు చేయును. ఆశ్చర్యమైన క్రియలు యేసు చేయును. ఆత్మీయ ఫలములతో నిన్ను నింపును. ఆత్మీయ ఫలములతో నిన్ను నింపును. విశ్వసించుము, శుభం కలుగును. విశ్రాంతి యేసు నీకు దయచేయును. విశ్వసించుము, శుభం కలుగును. విశ్రాంతి యేసు నీకు దయచేయును. సమాప్తమాయెను నీ దుఃఖ దినములు, సంతోషం నీకు కలుగును. సమాధాన సంగతులే నీకు జరుగును. సమాధాన సంగతులే నీకు జరుగును. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో పరిశుద్ధరావు బ్రదర్ గారు వాక్యదానులకు నడిపిస్తారు. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరొచ్చిన అందరికీ వందనాలు, శుభములు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కనికరము కృపగలిగిన దేవ, ఈ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల ప్రభువా, గడిచిన కాలం అంతైనాయి మీకు ఉచితమైన కృపతో, మీ అపారమైనటువంటి ప్రేమ కనికరములతో, మీ వాత్సల్యముతో తండ్రి మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడుతూ వచ్చారు. మమ్మల్ని సజీవులుగా ఉంచారు. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా ఆన్లైన్లో ప్రభువా మీ సన్నిధిలో చేరడానికి మీరు సహాయపడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, క్రీస్తు యేసులో ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నైనా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో పాడల ద్వారా నేను స్తుతించుటకు, నీ స్వరం వినుటకు ప్రభావ నీకు మొరపెట్టుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి ఆరాధనలో సహాయపడ్డారు. నా తండ్రి నైనా పాటల ద్వారా మహిం పొందారని సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఇవనైనా ఈ సమయంలో నీ వాక్య ధ్యానంలో మేము వెళ్తుంటుండగా సహాయపడండి, దయ చూపించండి, కరుణించండి, మాతో మాట్లాడండి. నువ్వు ఎటువంటి దేవుడుగా మా పక్షంగా ఉన్నావు తండ్రి, ఒక తెలియజేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ ప్రేమను ఎరిగిన వారంగా నా తండ్రి, నేను ప్రేమించే వారంగా ఈ లోకంలో మేము ఉంటకునైనా మీకు చూపించమని ప్రార్థిస్తున్నాను. నా ప్రభువా, నా సొంత తలంపులు కొట్టివేయండి, నా స్వబుద్ధిని కొట్టివేయండి, నా సొంత ఆలోచనలు కొట్టివేయండి. నేను తండ్రి సంపూర్ణంగా నీకు లోబడుతున్నాను. నా సమస్త ప్రవర్తన అంతటి ఎందుకు ప్రభా నీ అధికారానికి ఒప్పుకుంటున్నాను. వాక్యం చెప్పినాను మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ శిలువ చాటును మరుగుపరచండి, మీ ఆత్మతో నింపండి. నోటిని మీ బోరగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. ముందున్న సమయం అంతా కూడా ప్రభావ ఒక మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. రావాల్సిన మా ప్రియులందరినీ కూడా మీరు నడిపించి నామానికి మహిమకరంగా జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఈ మాట మనం చదివితే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ యోహాను భక్తుడు చాలా స్పష్టంగా మనకు చెబుతున్నాడు.
ఏమంటున్నాడు అనంటే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. మన ఎడల దేవుని ప్రేమను మనము ఎరిగిన వారంగా ఉండాలని యోహాను భక్తుడు ఇక్కడ చెబుతున్నాడు. తర్వాత ఆయన చెబుతున్న మాట ఏంటిది అనంటే, దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుడుకు మన పక్షంగా ప్రేమ ఉంది. దాన్ని ఎరిగిన వారంగా మనం నడుచుకోవాలని చెబుతున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు. ఆ దేవుడు ఏ రీతిగా అయితే ప్రేమ స్వరూపిగా ఉన్నాడో, మనం కూడా ప్రేమ యందు నిలిచి ఉంటే దేవుని యందు నిలిచి ఉంటాము. దేవుడు మన యందు నిలిచి ఉంటాడని ఇక్కడ యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సింది దేవుడికి మన పక్షంగా ఉన్నటువంటి ప్రేమ. దేవుడికి మన ఎడలో ఉన్నటువంటి ప్రేమ. అది ఎటువంటి ప్రేమో మనకి ఎరిగిన వారమైతే, అది ఎటువంటి ప్రేమో మనకు తెలిస్తే చూడండి, మనము గూడా ప్రేమ యందు నిలిచి ఉంటాం. మనకు మాదిరి ఎవరు అనంటే దేవుడే. దేవుడు ఎటువంటి ప్రేమతో ప్రేమించాడో, ఏ రీతిగా మనల్ని ప్రేమించాడో, అట్టి ప్రేమనే మనము కలిగున్న వారమైతే, అట్టి ప్రేమలోనే మనం నిలిచున్న వారమైతే, ఆయన కలిగినటువంటి ఆ ప్రేమను మనం కలిగున్న వారమైతే, దేవుని యందు మనం నిలిచి ఉంటాము. దేవుడు మన యందు గూడా నిలిచి ఉంటాడు. మనం దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారంగా ఉంటాం. ఎంతకాలం ఉంటాము? కొంతకాలం గాదు. సదాకాలము దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారంగా ఉంటాం. కాబట్టి మొదట మనము దేవుడు ఎటువంటి ప్రేమ మన పక్షంగా చూపించాడో మనం ఎరిగిన వారంగా ఉండాలి. దేవుడు ఎటువంటి ప్రేమ మన పక్షంగా చూపించాడో మనము కొన్ని సందర్భాల ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిగా లూకాసు వార్త 5వ అధ్యాయము 29, 30, 31, 32 వచనాలు మనం చదివితే అక్కడ ఏం చెబుతున్నాడు అంటే, లూకాసు వార్త 5వ అధ్యాయం 29 నుంచి 32 వచనం వరకు, ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు లేవి అనే వ్యక్తి ఇంటి దగ్గర భోజనం చేస్తున్నాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుకు గొప్ప విందు ఏర్పాటు చేశాడు. సుంకరులు ఇతరులు అనేకులు ఆయనతో పాటు ఆ విందులో పాల్గొంపులు పొందారు. అయితే ఈ విందును చూసినటువంటి పరిసయ్యులు శాస్త్రులు ఏం చేశారు అనంటే, మీరు అంటే యేసు ప్రభు శిష్యుల్ని అదే రీతిగా యేసు ప్రభుని మీరు సుంకరులతో పాపులతో కలిసి తింటున్నారు, తాగుతున్నారు అని చెప్పి సొనుగుతూ ఉన్నారు. అదేంటి మీ బోధకుడు సుంకరులతో పాపులతో తిరుగుతున్నాడు, పాపులతో కూర్చుంటున్నాడు అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. ఆ మాటకి యేసు ప్రభు ఏం చెప్పాడు అంటే, అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు. రోగులకు వైద్యుడు కావాలి గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. ఎందుకు వచ్చిందంటే యేసు ప్రభు మారు మనసు పొందడానికై పాపుల్ని పిలవడానికి వచ్చాడు. మారు మనసు పొందడానికి పాపులను పిలవడానికి వచ్చాడు. చూడండి, ఇక్కడ మనం యేసు ప్రభు యొక్క గుణగణాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఎవరితో సహవాసం చేస్తున్నాడు అక్కడ? పాపులతో, సుంకరులతో. పాపులతో సహవాసం చేస్తున్నాడు. పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వారు ఎవరి దగ్గర కూడా యేసు ప్రభు వెళ్ళలేదు. చూడండి, తృణీకరించబడినటువంటి, నెట్టివేయబడినటువంటి, అసహించుకోబడుతున్నటువంటి, చూడండి అల్పులైనటువంటి పాపులతో కలిసి తిరుగుతున్నాడు. పాపులతో ఆయన తను చూడండి భోజనం చేస్తూ ఉన్నాడు. అక్కడ ప్రాముఖ్యమైన మాట చెప్పాడు. ఏంటిది అనంటే, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని. ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు మారు మనసు పొందాలని పాపులను పిలవడానికి వచ్చాడు. పాపుల్ని మారు మనసు పొందడానికి పిలవడానికి వచ్చాడు. పాపులు అంటే ఆయన డిక్లేర్ చేశాడు. పాపులు అంటే ఎవరు? పాపం చేసిన వాళ్ళు. వాళ్ళ జీవితంలో అంతకు ముందే ఏదో ఒక పాపము చేసినటువంటి వారు. పాపులకు మారు మనసు ఎక్కడి నుంచి వస్తుంది? పాపులకు మారు మనసు పొందినా గానీ చూడండి, శిక్ష నుంచి తప్పించుకునే దానికి లేదు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెబుతాను. ఈ లోకంలో అనేక మంది తప్పులు చేస్తా ఉంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక హత్య చేశాడు అనుకోండి. హత్య చేసిన తర్వాత తన మారు మనసు పొందితే, తన మనసు మార్చుకుంటే, తన తప్పు తను తెలుసుకుంటే
వెళ్ళి కోర్టులో లేకపోతే పోలీసుల్లో బ్రతిమలాడితే క్షమిస్తారా వాళ్ళు? ఏమాత్రం కూడా క్షమించరు. పాపే, తప్పు చేశాడు, హత్య చేశాడు, లేదంటే ఇంకోటి ఏదో పాపం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు జైలు పాలయ్యాడు. ఇప్పుడు తను పశ్చాత్తాపపడి నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అని చెప్పి బతిమలాడుకుంటే విడిచిపెడతారా? ఖచ్చితంగా విడిచిపెట్టరు. ఎందుకు అనంటే పాపము తెలిసి చేసినా, తెలియక చేసినా పాపం పాపమే. దానికి శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి ఏం చేస్తారు? అతనికి శిక్ష విధిస్తారు. కానీ ఇక్కడ యేసుప్రభు ఏం చెబుతున్నాడంటే, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చితిని. పాపులు అంటే ఆల్రెడీ ఏదో ఒక పాపం చేసిన వాళ్ళు. వాస్తవానికి చెప్పాలి అనంటే వాళ్ళకు శిక్షకు అర్హులు, శిక్షకు పాత్రులు. శిక్షకు పాత్రులైన వారిని విడిపించడానికి లేదు. ఈ లోకంలో జడ్జిలు కావచ్చు, వాళ్ళు విడిపించడానికి లేదు. అదే రీతిగా యేసు ప్రభువు కూడా విడిపించడానికి లేరు. ఆయన ఏం చెప్పాడు? మారు మనసు పొందుటకే నేను పాపుల్ని పిలవడానికి వచ్చానన్నాడు. మారు మనసు పొందమని చెప్పడానికి వచ్చాడు. మరి మారు మనసు పొందితే వాళ్ళకి శిక్ష ఉండదు. వాళ్ళ శిక్ష నుంచి విడుదల పొందుతారు. మరి శిక్ష వేయకుండా విడిచిపెడితే ఆయన న్యాయాధిపతి ఎలా అవుతాడు? ఆయన న్యాయాధిపతి కాడు. చూడండి, మారు మనసు పొందడానికి నేను పిలవచ్చుతిని అనంటే దాని అర్థం ఏంటిదనంటే, వారు చేసిన పాపాలకి, వారు చేసినటువంటి తప్పులకి శిక్ష ఆయన అనుభవించడానికి వచ్చాడు. ఆయన అనుభవించడానికి వచ్చి ఆయన శిక్షను తొలగించి మారు మనసు పొందమని చెప్పడానికి వచ్చాడు. మనం మారు మనసు పొందడానికి కారణం యేసు ప్రభువే. ఎందుకనంటే ఆయన ఆ సిలువలో తన ప్రాణం పెట్టకపోయి ఉండుంటే, ఆ యేసు ప్రభు గనక ఆ సిలువలో తన ప్రాణాన్ని అర్పించకుండా, తను బలిగా అర్పించబడకుండా ఉండి ఉంటే, మనం మారు మనసు పొందిన ఉపయోగం లేదు. మనం మారు మనసు పొందినా కూడా ఉపయోగం లేదు. యేసు ప్రభువు ఆ శిలువ మీద ప్రాణం పెట్టాడు కాబట్టే, యేసు ప్రభువు తను మరణించాడు కాబట్టే, ఈరోజు మనం మారు మనసు పొందితే మన పాపాలు క్షమించబడుతున్నాయి. మనకు దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశము, నిత్య జీవం పొందే అవకాశము మనకు అనుగ్రహించబడతా ఉంది. అదే మనం చూస్తాం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఏం చూస్తున్నాం అక్కడ? దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలాగూ? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. పాపులంగా ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయాడు. అది చూపిస్తుంది దేవుని ప్రేమను మనకి. చూడండి, ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తమై ఆయన చనిపోయాడు. ఇది ఆయన చూపించినటువంటి గొప్ప ప్రేమ. ఆయన పాపుల్ని పిలవడానికి వచ్చాడు. పాపులతో సహవాసం చేయడానికి వచ్చాడు. పాపులతో సదాకాలం ఉండడానికి వచ్చాడు. కానీ ఇటువంటి ప్రేమ ఈ లోకంలో మనకి ఎక్కడ కనపడదు. మనుషులలో గాని, లేదంటే ఈ లోకంలో ఎక్కడ మనం ఇటువంటి ప్రేమను చూడలేం. మనుషులు ఎవరితో సంబంధాలు కలుపుకోవడానికి ఇష్టపడతారు? మనుషులు ఎవరితో సహవాసం చేయడానికి ఇష్టపడతారు అనంటే, తమ స్థాయికి సమానమైన వారితోటి, లేదంటే తమ స్థాయి కంటే ఎక్కువైన వారితోటి సహవాసం చేయడానికి ఇష్టపడతారు. వారితో ఉండడానికి ఇష్టపడతారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించినటువంటి ప్రేమ ఎటువంటిదనంటే, తనకంటే ఏమాత్రము తనతో ఏమాత్రం కూడా సమానం కానటువంటి, ఆఖరికి తన పాద ధూళితో కూడా సమానం కానటువంటి పాపులైన వారి కోసము యేసు ప్రభు తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. అటువంటి వారిని మారు మనసు పొందమని చెప్పడానికి వచ్చాడు. మారు మనసు అనుగ్రహించడానికి వచ్చాడు. చూడండి, అది దేవుని ప్రేమ. ఇటువంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదు. ఏ వ్యక్తులలో కూడా మనము చూడలేం. కాబట్టి మనము చూడండి, ఇటువంటి విధంగానే మనం ఉండాల. ఈ లోకంలో మనము ఎటువంటి వారంగా ఉంటామంటే, మన స్థాయికి తగినటువంటి వారితోటి, లేదంటే మనకంటే గొప్ప వాళ్ళతోటి మన సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడతాం. మనము ఫ్రెండ్‌షిప్ జేయడానికో, లేదంటే పరిచయాలు కలిగి ఉండడానికో, లేదంటే సంబంధాలు కలిగి ఉండడానికో మనం ఇష్టపడతాం. మనకంటే తక్కువ స్థాయి వారో, లేదంటే మనకంటే తక్కువ వాళ్ళో, వాళ్ళతో ఉండడానికి, వాళ్ళతో తినడానికి కూడా మనం ఇష్టపడం. వాళ్ళతో మాట్లాడడానికి కూడా మనం ఇష్టపడం. చూడండి, దేవుడు విధానం అది గాదు. దేవుడి యొక్క గుణగణము అది గాదు. దేవుడు మారు మనసు పొందడానికే పాపుల్ని పిలవడానికి వచ్చాడు. పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. పాపుల కొరకు చనిపోయాడు.
పాపులతో ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలం పాపులతో సహవాసం చేస్తూ వచ్చాడు. పాపులను దగ్గరకు తీసుకుంటూ వచ్చాడు. ఎవరైతే తృణీకరించబడతారో అటువంటి వారితో సహవాసం చేశాడు. మనం కూడా అటువంటి వారం ఈ లోకంలో. అటువంటి మనల్ని దేవుడు ప్రేమించాడు. మనతో సహవాసం ఆయన కోరుకున్నాడు. ఇది మనము మొదటిగా చూస్తున్నాము. తర్వాత మనము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఇక్కడ ఆయన ఏం చెబుతున్నాడు అంటే, ప్రేమ అనేకమైన పాపములను కప్పుతుంది. ప్రేమ ఉంటే ఏం చేస్తది? అనేకమైన పాపములను కప్పుతుంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తే ఏం చేస్తారు అనంటే, పాపములను కప్పుతారు. బహిరంగంగా చెప్పరు, బహిరంగంగా డిస్క్లోజ్ చేయరు, బహిరంగంగా చెప్పి అవమానపరచరు. కప్పుతారు, సరి చేసుకోవడానికి ఇష్టపడతారు, ఒకరొకరు కలిసి ఉంటారు. ఇదే చెప్తున్నారు, ప్రేమ అనేక పాపములను కప్పును. చూడండి, నేడు మనము కూడా, మన పట్ల కూడా దేవుడు ఇటువంటి రీతిగానే ఉన్నాడు. మనం ఈ లోకంలో జీవిస్తున్నాము, ఎన్నో దేవుడి మాటలు వింటున్నాము, కానీ అనేకమైన విషయాలలో తప్పిపోతున్నటువంటి వారంగా ఉన్నాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకమైన విషయాలలో తప్పిపోతున్నాం. ఎన్నో విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, ఎన్నో విధానాలు తెలియజేస్తున్నాడు, కానీ అనేకమైన విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం, అనేకమైన విషయాలలో పడిపోతూ ఉన్నాం. కానీ దేవుడు, ఆయన మనం ప్రేమించాడు కాబట్టి మన పాపములను కప్పుతున్న వాడిగా ఉన్నాడు. మనల్ని పాపముల నుంచి విడిపించడానికి, మన పాపములను బట్టి మనం శిక్ష అనుభవించకుండా తండ్రి దగ్గర మొరపెడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చూస్తే, 6, 7, 8, 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని అడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ ఉపమానం మనందరికీ తెలుసు. ఏం చెబుతున్నాడు అక్కడ? ఒక మనుషుడికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. దాని తోట యజమానుడు ప్రతి సంవత్సరం ఏమో పండ్లు వెతకడానికి వస్తా ఉన్నాడు. పండ్లు వెతకడానికి వచ్చిన ప్రతిసారి కూడా చూడండి, అతనికి ఏమీ దొరకడం లేదు. 3 ఏళ్ళు ఎదురు చూశాడు, 3 ఏళ్ళు కూడా పండ్లు రాలేదు. అయితే ఇప్పుడు తోటమాలికి పిలిచి ఆజ్ఞాపిస్తున్నాడు, ఏమని? ఈ చెట్టును నరికివేయి, దీనివల్ల ఏ ఉపయోగం లేదు, దీని నుంచి నాకు ఏ ఫలాలు రావడం లేదు, దీని వలన భూమి ఎందుకు వ్యర్థమైపోవాలని చెబితే, తోటమాలి ఏం చేశాడు? అయ్యా, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలిస్తే సరే, లేకపోతే నరికించి వేద్దు అని విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. చెట్టుపక్షంగా చెట్టును ఉండనిచ్చాడు. చూడండి, చెట్టు దేనికి సాదృశ్యము? మనిషికి సాదృశ్యం. తోటమాలి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి, తండ్రి మనల్ని వెతికిన ప్రతిసారి మనలో ఫలాలు కల్పించాల. ఆయన 3 సంవత్సరాలు వెతుకుతూ వచ్చాడు ఆ చెట్టును. 3 సంవత్సరాలు ఫలాల కోసం చూశాడు, కానీ ఫలాలు దొరకలేదు. ఆయన అన్ని వేశాడు, అప్పటిదాకా అన్ని ఇస్తూ వచ్చాడు, అయినా కానీ ఫలాలు రాలేదు. ఎప్పుడు కోపం వస్తుంది? నరికివేయమనేంత కోపం ఎప్పుడు వస్తుంది అనంటే, సమస్తం సమకూర్చి, అంటే నీళ్లు పోసి, ఎరువేసి, చేయవలసిన పనులన్నీ చేసి కూడా చెట్టు నుంచి ఫలాలు రాకపోతే కోపం వస్తుంది. ఒకవేళ ఏమీ చేయలేదనుకోండి, కోపం రాదు. మనం ఏం చేస్తామని ఈ చెట్టు కోసము, మనం ఏం చేయలేదు కదా అనేటువంటి ధోరణి ఉంటది. ఇక్కడ యజమానుడు కోపడ్డాడు అనంటే, సమస్తం ఆ చెట్టు ఎదగడానికి చేస్తూ వచ్చాడు, చెట్టు ఫలించడానికి చేస్తూ వచ్చాడు, అన్ని ఇస్తూ వచ్చాడు, అయినా కానీ చెట్టు నుంచి ఫలాలు రాలేదు. కోపం తెచ్చుకున్నాడు. ఈరోజు మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే మన పరిస్థితి కూడా అందుకు మినహాయింపుగా ఏముండదు. దేవుడు సహవాసం ఇచ్చాడు, దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు, దేవుడు తన ఆత్మనిచ్చాడు, దేవుడు అనేకమైన పరిస్థితుల్లో మనకు తోడుగా ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనకు సహవాసం ఇచ్చి, అదే రీతిగా మనల్ని ఆర్థికంగా బలపరిచి, లేదంటే మనల్ని ఆరోగ్యంగా బలపరిచి, దేవుని వాక్యాన్ని ఇచ్చి, తన ఆత్మనిచ్చి,
అన్ని రకాలుగా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నప్పటికీ, అన్ని మనకు సమకూరుస్తున్నప్పటికీ, ఇన్ని ప్రభు మనకు ఇస్తున్నప్పటికీ, మనం ఎటువంటి వారంగా ఉంటూ ఉన్నాం? ఫలించలేని స్థితిలో ఉంటూ ఉన్నాం. దేవుని కొరకు ఫలించలేని స్థితిలో ఉంటున్నాం. దేవుడు ఆశించినటువంటి ఫలాలు మనలో నుంచి రావడం లేదు. ఇంకా అనేకమైన విషయాల్లో పడిపోతున్నాం. అనేకమైన విషయాల్లో తప్పిపోతున్నాం. అనేకమైన విషయాల్లో దేవునికి కోపాన్ని పుట్టిస్తూ ఉన్నాం. ఇంకా అనేకమైనటువంటి శారీరక కార్యాలకు మన జీవితాలలో చోటిస్తూ ఉన్నాం. అయితే ఇంత చేస్తున్నా దేవుడు అన్ని సమస్త సమకూర్చి మనకిచ్చి మనం ఇంత చేస్తున్నా చూడండి, మనం ఇంకా సజీవంగా ఉన్నాము. ఈ సహవాసాన్ని కలిగి ఉన్నాము. ఈ రీతిగా మనం వాక్యాన్ని వింటున్నాము. లేదంటే దేవునికి మొరపెట్టుకుంటున్నాము. అంటే దానికి కారణం ఏంటిదనంటే, మన పక్షంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకు ఆయన విజ్ఞాపన చేయాల్సిన పరిస్థితి అంటే, మనల్ని ప్రేమించాడు గాబట్టి. మనల్ని ప్రేమించాడు గాబట్టి, మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. అనేక మార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేసినట్టుగా మనం చూస్తాం. నేడు నీ కొరకు, నా కొరకు కూడా తండ్రి కుడి పార్శ్వంలో నిలబడి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ శిలువ మీద ఉండి ఏ రీతిగా అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి తండ్రికి మొరపెట్టాడో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని తండ్రికి మొరపెడుతూ వచ్చాడో, నేడు నీ నా పక్షంగా కూడా అదే రీతిగా మొరపెడుతున్నాడు. చూడండి, దేవుడు మనల్ని చూపించిన ప్రేమ అది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పక్షంగా చూపిస్తున్నటువంటి ప్రేమ అది. అది ఈ లోకంలో దొరకదు. ఈ లోకంలో ఇటువంటి ప్రేమను మనము కనుగొనలేం. ఈ లోకంలో వ్యక్తుల దగ్గరో లేదంటే ఈ లోకంలో మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇటువంటి ప్రేమను మనము చూడలేం. మనం పనికి రాకపోతే తీసి పక్కనేస్తారు. మనం పనికి రాకపోతే ఎందుకు మనల్ని ఉంచరు. ఉదాహరణకి మనం ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి. ఉద్యోగంలో చేస్తున్నంత కాలం, మనం పనికొస్తున్నంత అంతకాలం, మనం పని చేస్తున్నంత కాలం మన వల్ల వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉందనుకుంటేనే మనల్ని ఉంచుతారు. మనం ఎందుకు పనికిరామనుకోండి, మన వల్ల ఉపయోగం లేదనుకోండి, మనం ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడినా, ఎన్ని సంవత్సరాలు కష్టపడి చేసినా, 20 సంవత్సరాలు నేను ఆ కంపెనీలో పనిచేశాను. ఒకానొక దినాన నా అవసరత లేకుండా పోయిందనుకోండి, 20 ఏళ్ళు మనతోనే ఉన్నాడు గదా అని జెప్పి ఉంచుకోరు. ఎందుకు భారం అని జెప్పి దించుకుంటారు. అప్పటిదాకా పనికొచ్చిన వారు ఉన్నట్టుండి పనికి రాకుండా పోయారనుకోండి, ఉన్నట్టుండి కొంచెం ఇబ్బంది కలిగిందనుకోండి, కొంత నష్టం వచ్చిందనుకోండి, ఏమాత్రం గూడా సహించరు. తీసివేస్తారు. అది ఉద్యోగం గావచ్చు, బయట ఏ కుటుంబాలలో గావచ్చు, ఎక్కడైనా గావచ్చు, పరిస్థితి అదే. అటువంటి పరిస్థితులే మనం ఈ లోకంలో చూస్తా ఉంటాం. కానీ సమస్తం ఇచ్చినా గూడా, ఫలించకపోయినా గూడా, మరలా అవకాశాలిస్తూ మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. అది ఆయన మన పక్షంగా చూపించిన ప్రేమ. అటువంటి ప్రేమ ఎక్కడా గూడా మనం ఈ లోకంలో చూడలేం. పాపులంగా ఉన్నప్పుడు మన కొరకు చనిపోయాడు. పాపులంగా ఉన్నప్పుడు మన కొరకు శిక్ష అనుభవించాడు. ఆయనను ఎరిగి గూడా, ఆయనను తెలుసుకొని గూడా సమస్తమైన మనకు అనుగ్రహిస్తున్నప్పటికీ గూడా, మనం తప్పిపోతున్న మన కొరకు విజ్ఞాపన చేస్తున్నవాడిగా ఆయన ఉన్నాడు. మనమేమన్నా దేనికన్నా పనికొస్తామా అని గాదు. మనమేదో గొప్ప వాళ్ళమని గాదు. కేవలం మనల్ని ప్రేమించాడు గాబట్టే. మనమేదో పనికొచ్చే వాళ్ళము, మనమేదో ఆయన కొరకు చేస్తాము, మనమేదో ఆయనకు ఏదో గొప్పగా ఇస్తాము అనే ఉద్దేశ్యంతో కాదు. కేవలం మనల్ని ప్రేమించాడు గాబట్టే. ఆ ఒక్క అర్హత తప్ప ఇంకా ఏ అర్హత లేదు మన జీవితంలో. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే ఒకే ఒక అంశం తప్ప మనకింక ఏ అర్హత లేదు. ఏ యోగ్యత లేదు. దేవుడితో సమాధానం కలిగి ఉండడానికి, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, లేదంటే ప్రభువు మనల్ని క్షమించడానికి. కేవలం మన మీద ఉన్నటువంటి ఆయన ప్రేమే ఆయనను మరణించే రీతిగా చేసింది. ఆయన మన కొరకు విజ్ఞాపన చేసే రీతిగా చేసింది. అంతేగాని మనలో ఏ గొప్పతనం గూడా లేనే లేదు. మనలో ఏ గొప్పతనం లేదు. అటువంటి ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారిది. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగినటువంటి నిజమైన ప్రేమ. తర్వాత మనం చూస్తాము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనము, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇక్కడ ఏం చెబుతున్నాడు దేవుడు? చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఏమంటున్నాడు? నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను.
అని సెలవిస్తూ వచ్చాడు. శాశ్వతమైన ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారు. శాశ్వతమైనది అంటే దాని అర్థం ఏంటిది అనంటే ఎప్పటికీ ఉండిపోయేది. కొంతకాలం ఉండి మాయమైపోయే ప్రేమ గాదు. కొన్ని రోజులుండి మాయమైపోయే ప్రేమ గాదు. అవసరం తీరిపోయిన తర్వాత మాయమైపోయే ప్రేమ గాదు. అనవసరమైనప్పుడు మాయమైపోయే ప్రేమ గాదిది. శాశ్వతమైన ప్రేమ, విడువని ప్రేమ, విడిచిపెట్టని ప్రేమ. అదే ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ చెబుతున్నాడు. దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉండేది. దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ. ఈ లోకస్తులలో మనం చూసే ప్రేమ ఎటువంటిది అనంటే అల్పకాలం ఉండేటువంటి ప్రేమ. అల్పకాలం ఉండేటువంటి ప్రేమ. మనుషులు మనతో ఉండేది, మనతో మాట్లాడేది, లేదు అనంటే మనతో సహవాసం కలిగి ఉండేది, మనతో అవసరం ఉంది అనుకున్నప్పుడే. మనతో అవసరం లేదనుకున్న దినాన ఏ ఒక్కరు మనతో ఉండరు. ఏ ఒక్కరు మనల్ని పట్టించుకోరు. మనకు తెలిసిందే, ఇదివరకు కూడా ఒకసారి చెప్పుకున్నాం. తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టాడు. తండ్రి దగ్గర ఆస్తి తీసుకున్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. ఎంజాయ్ చేశాడు. ఎంజాయ్ చేస్తున్నంత కాలము తనతో పాటు చాలా మంది ఉన్నారు. స్నేహితులున్నారు. తర్వాత అనేక మంది తన చుట్టూ చేరుతూ వచ్చారు. ఎప్పుడైతే తన దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయిందో, తన దగ్గర తండ్రి దగ్గర తెచ్చుకున్నదంతా అయిపోయిందో, చూడండి ఇప్పుడు ఎవరు లేరు. అక్కడ మనం చూస్తే లూకాసు వార్త 15 అధ్యాయము 14, 15, 16 వచనాలలో అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడింది గాని ఎవడును వానికి ఏమియు ఇయ్యలేదు. ఏం చెబుతున్నాడు అక్కడ? అదంతా ఖర్చు చేసిన తర్వాత, ఏదంతా తండ్రి దగ్గర తెచ్చుకున్నదంతా ఖర్చు చేసిన తర్వాత దేశంలో ఏమొచ్చింది? గొప్ప కరువు వచ్చింది. కరువు వస్తే ఇప్పుడు ఏమైంది? వాడు ఇబ్బంది పడడం మొదలు పెట్టాడు. ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరాడు. అతడు ఏం చేశాడు? పందుల్ని మేపడానికి పొలంలోకి పంపించాడు. ఈ వ్యక్తికి ఆకలేస్తా ఉంది. పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. కానీ అది కూడా ఎవడును వానికి ఏమీయు ఇయ్యలేదు. అక్కడ రాయబడిన మాట ఏంటిది? ఎవడును వానికేమి ఇయ్యలేదు. ఎవడును వానికేమి ఇయ్యలేదు అంటే దాని అర్థం ఏంటిది? ఎవడు ఏమి ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటిది? లేదు అని కాదు కదా. ఎవడు వానికేమి ఇయ్యలేదు అంటే దాని అర్థం లేదని కాదు. ఉంది కానీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఈ అసలే కరువు కాలం. పొట్టుంది. ఆ పొట్టు వీడికిస్తే వీడి తిని వీడు బతుకుతాడు. పంది చచ్చిపోతది. వీడి తిని వీడు బతికితే ఏం లాభం ఉంటది అతనికి? అదే పందికిచ్చి పంది తిని పంది బతికితే ఏ 3000 4000 దానివల్ల ఎంతో కొంత డబ్బు వస్తది. కానీ వీడు బతికితే ఆయనకేమొస్తది? ఏమీ రాదు. అందుకే చివరికి పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడినా గాని ఆ పొట్టు కూడా ఇవ్వలేదు. అంటే తప్పిపోయిన కుమారుడు పరిస్థితి ఏ రీతిగా అయింది చెప్పండి? పంది కంటే దారుణమైన రీతిలో మారిపోయింది. పంది జీవితానికి ఉన్నంత విలువ కూడా తప్పిపోయిన కుమారుడికి లేదు. పందికి ఉన్నంత విలువ కూడా తప్పిపోయిన కుమారుడికి లేదు. పంది ప్రాణానికి ఉన్న విలువ కూడా తప్పిపోయిన కుమారుడికి లేదు. చూడండి, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అతనికి? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? డబ్బున్నంత కాలము మనుషులు ఉన్నారు. డబ్బులు అయిపోయాయి కాబట్టి అందరూ విడిచిపెట్టేశారు. డబ్బులు ఉన్నప్పుడు సమృద్ధి ఉంది, ఆహారం ఉంది, మనుషులు ఉన్నారు, చుట్టూ మనుషులు తిరుగుతున్నారు. ఎప్పుడైతే డబ్బు అయిపోయిందో మనుషులు వెళ్ళిపోయారు. ఉన్న సుఖభోగాలన్నీ వెళ్ళిపోయినాయి. చూడండి, ఇది ఈ లోకపు పరిస్థితి. చాలా మంది పరిస్థితి ఈ లోకంలో ఇదే. అవసరాలు ఉన్నప్పుడు మనతో ఉంటారు. అవసరాలు తీరినాక విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. చూడండి, అటువంటి పరిస్థితులు ఈ లోకాల్లో ఉన్నాయి. ఈ లోకంలో ఉంది. నిజమైన ప్రేమ ఎవరిది? తండ్రిది. ఎప్పుడైతే తను తండ్రి దగ్గరికి వచ్చాడో తండ్రి ఏం చేశాడు? వచ్చి వెంటనే తన ఆస్తి గురించి అడగలేదు, ఏం అడగలేదు. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని చేర్చుకున్నాడు. తండ్రిది నిజమైన ప్రేమ. తండ్రి ప్రేమ డబ్బుంటే వచ్చే ప్రేమ కాదు. తండ్రి ప్రేమ యోగ్యత ఉంటే వచ్చే ప్రేమ కాదు. తండ్రి ప్రేమ ఏదో ఆశించి చూపించే ప్రేమ కాదది. అది నిజమైన ప్రేమ. ప్యూర్ లవ్. అది నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఏదో ఆశించేది కాదు, ఏదో కోరుకునేది కాదు, ఏదో ఉంటేనే చూపించేది కాదు. ఈ లోకంలో ఏదో ఆశించి ప్రేమిస్తారు, ఆశించి ప్రేమిస్తారు, ఏదో ఇస్తేనే ప్రేమిస్తారు. కానీ దేవుని ప్రేమ అటువంటి ప్రేమ కాదు.
ఏమి ఆశించినటువంటి ప్రేమ, ఏమి కోరుకోనటువంటి ప్రేమ, కేవలం ప్రేమిస్తూ వచ్చాడు. కాబట్టి డబ్బుల గురించి అడగలేదు, ఏమీ మాట్లాడలేదు తండ్రి అక్కడ మనం చూస్తే. చేర్చుకున్నాడు, వచ్చాడని ఆనందించాడు. అది నిజమైన ప్రేమ. అందుకే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగొచ్చాడు. తిరిగొచ్చినప్పుడు వాస్తవానికి తను తండ్రి చేర్చుకోవడానికి యోగ్యత ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే తన భాగాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. తన యొక్క భాగాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. నువ్వు నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. నీతో నాకు అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఏం చేశాడు? తిరిగి వచ్చినప్పుడు తండ్రి అతడు యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా ఏం చేశాడు? చేర్చుకున్నాడు. ఏ మాత్రం మాట్లాడకుండా చేర్చుకున్నాడు. అర్హత లేకపోయినా చేర్చుకుంటూ వచ్చాడు. దానినే కృప అంటాం. మన ప్రభువు మన పక్షంగా చూపించింది అదే. ఏం చెప్పాడు? కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. మనం కూడా తండ్రి దగ్గరకు వస్తే, పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వస్తే ఏం చేసేవాడు ఆయన? స్వీకరించే దేవుడు, కృప చూపే దేవుడు, నెట్టివేసే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు. అదే మన ధైర్యం. అదే మనుషులు స్వీకరిస్తారా? ఈరోజు స్వీకరించరు. మనుషులు దగ్గర తీసుకుంటారా? దగ్గర తీసుకోరు. చూడలేం ఎవరి దగ్గర ఇటువంటి ప్రేమని, చూడలేం ఏ మనుషుల దగ్గర ఇటువంటి గుణగణాన్ని. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోనే, మన తండ్రిలోనే ఇటువంటి గుణగణం కనపడుతుంది. ఈ లోకంలో ఎవ్వరి దగ్గర కనపడదు. ఎందుకంటే ఈ లోకంలో ఆశించి, ఏదో కోరుకొని, ఏదో ఉంటేనే ఈ లోకంలో సహవాసాలు, ఈ లోకంలో ప్రేమలు. ఏది లేదనుకోండి, కుక్క కంటే హీనమైన జీవితాలు మనవి, పందుల కంటే హీనమైన జీవితాలు మనవి. మన దగ్గర ఏమీ లేకపోతే బహు దారుణమైన జీవితాలు మనవి. అటువంటి జీవితాలు అంత దారుణంగా మనల్ని చూస్తారు. కానీ ప్రభు మన నుంచి ఏమీ ఆశించేవాడు కాదు, మన నుంచి ఏమీ కోరుకునేవాడు కాదు. కేవలం మనల్ని ప్రేమించేవాడు. ఏం ఆశించి చూపించే ప్రేమ కాదు. ఆయన మనల్నిగా ప్రేమించిన ప్రేమ అది. అంత గొప్ప ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. కొంతకాలం ఉండి అంతలోనే మాయమైపోయే అవకాశవాదమైనటువంటి స్వార్థపూరితమైన ప్రేమ కాదు మన దేవుడిది. శాశ్వతమైన ప్రేమ, సదాకాలం ఉండే ప్రేమ, తరగని ప్రేమ, ఇంకా రోజు రోజుకి ఎక్కువయ్యే ప్రేమ మన ప్రభుది. మనుషులతో అన్నా ఉంటే కొంతకాలానికి ప్రేమ తగ్గిపోతా ఉంటదేమో, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతకంతకు ప్రేమ ఎక్కువగా ప్రేమించే దేవుడు, ప్రేమ అధికము చేసే దేవుడు. కాబట్టి అంత గొప్ప ప్రేమ ఆయన మన పక్షంగా చూపిస్తూ వచ్చాడు. తర్వాత చూడండి, యాకోబు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? యాకోబు భక్తుడు ఏం చెబుతున్నాడు అంటే, నా ప్రియ సహోదరులారా వినండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ఎటువంటి వారిని? లోక విషయంలో దరిద్రులైనటువంటి వారిని. దరిద్రులు అంటే ఎవరు? ఈ లోక విషయంలో డబ్బు లేనోళ్ళు, సొంత ఇల్లు లేనోళ్ళు, ఆస్తులు లేనోళ్ళు, తిండికి కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఈ లోక విషయంలో, లోక సంబంధమైన ధనం ఉండదు, ఆస్తిపాస్తులు ఉండవు, పేరు ప్రఖ్యాతులు ఉండవు, జ్ఞానము ఉండదు, ఏమీ ఉండదు, అధికారాలు ఉండవు, పదవులు ఉండవు, ఏమీ ఉండవు. దరిద్రులైన వారు, దరిద్రంలో జీవించేటువంటి వారు, పేదరికంలో ఉండేటువంటి వారు విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎటువంటి వారు? లోకంలో దరిద్రులైన వారిని ధనవంతులుగా చేశాడు. తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులను చేస్తూ వచ్చాడు. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. దరిద్రులను సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడు. ఆయన ప్రేమ అటువంటిది. దరిద్రులను సింహాసనం మీద కూర్చోబెట్టేటువంటి ప్రేమ, దరిద్రులకు అవకాశం ఇచ్చేటువంటి ప్రేమ. లోకంలో డబ్బులు లేకపోవచ్చు, ఈ లోకంలో ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, ఈ లోకంలో ఇంకోటి లేకపోవచ్చు, కానీ మనం భాగ్యవంతులమే, మనం ధనవంతులమే. ఎందుకంటే ఈ లోకంలో సంపాదించిన ధనం ఏది కూడా మనం తీసుకొని పోయేది కాదు. ఈ లోకంలో మనం సంపాదించిన ఇల్లు, లేదంటే మనుషులు, లేదంటే డబ్బు, ఏది కూడా మనం తీసుకొని పోయేది కాదు. కానీ ప్రభు మన కొరకు సిద్ధపరిచినవి అవన్నీ శాశ్వతమైనవి. ప్రభు మన కొరకు ఏర్పరిచిన రాజ్యము అది వాడబారనిది,
అది శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. ఈ లోకంలో లేకపోయినా పర్వాలేదు. కొంతకాలం ఇబ్బంది పడతాం, ఏదో ఒక రోజు పోతాం. కానీ పోయిన రోజున దేవుని రాజ్యానికి మనం వారసులం, ధనవంతులం. ఈ లోకంలో సుఖభోగాలు మనకి లేకపోవచ్చు. ఈ లోకంలో ధనవంతులు పడేటువంటి ఆ ఐశ్వర్యం మనకి లేకపోవచ్చు. బంగారం మనకి లేకపోవచ్చు. కానీ మనం దేవుని దగ్గర మాత్రం భాగ్యవంతులమే, ధనవంతులమే. ఈ లోకపు సుఖభోగాలన్నీ తాత్కాలికంగా ఉండేటివే, కొంతకాలం ఉండేటివే. ఇవేవి శాశ్వత కాలం అంతా ఉండేటివి కాదు. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఏం చేశాడు? లూకాసు వార్త 16:19 వచనంలో ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ఇటువంటి వాడు ధనవంతుడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రాలు ధరించుకొని, కాస్ట్లీ బట్టలు వేసుకొని ప్రతి దినం ఏం చేసేవాడు? బహుగా సుఖపడువాడు. తినడము, తాగడము, ఎంజాయ్ చేయడము, కాస్ట్లీ బట్టలు వేయడము, ఈ రీతిగా జీవించాడు. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. లాజరు అని ఒక దరిద్రుడు. నేను ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఎంత దారుణమైన పరిస్థితిలో ఈ దరిద్రుడు ఉన్నాడు చూడండి. లాజరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? దరిద్రుడై ఉన్నాడు. అతడికి ఆరోగ్యం లేదు. ఆ ధనవంతుని ఇంట వాకిట్లో పడుండి ఆ బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కల్ని తింటూ ఆకలి తీర్చుకునేవాడు. కుక్కలతో సహవాసం చేసినటువంటి వాడు, కుక్కలతో తిరుగుతున్నటువంటి వాడు. వీధి కుక్కలు ఏ రీతిగా అయితే రోడ్ల మీద పడి ఉంటాయో ఆ రీతిగా పడున్నటువంటి వాడు. ఎంత దారుణమైన దరిద్రమైన స్థితిలో ఉన్నాడు చూడండి. ఇతడేమో సుఖభోగాలు అనుభవిస్తున్నాడు, పెద్ద బంగళా కలిగి ఉన్నాడు, మంచి మంచి కాస్ట్లీ బట్టలు వేస్తున్నాడు. కానీ దరిద్రుడు లాజరు రోడ్డు మీద పడున్నాడు, దారుణమైన స్థితిలో ఉన్నాడు. కానీ ఇద్దరు ఒకరోజు చనిపోతే ధనవంతుడేమో పాతాళంలో పడి వేదన పడతా ఉన్నాడు. ఉన్న సుఖభోగాలన్నీ పోయినాయి. కానీ లాజరేమో ఐశ్వర్యవంతుడుగా, ధనవంతుడుగా అబ్రాహాము రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. అక్కడ సుఖభోగాలు అనుభవిస్తున్నాడు. చూడండి, ఈ లోకంలో మనం దరిద్రులము. చూడండి, అటువంటి పరిస్థితుల్లో ఉన్నా గాని ప్రభు ఏం చేశాడు? మనల్ని ఆయన వాగ్దానం చేసిన రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. లోకంలో మనకి పెద్ద పెద్ద బంగ్లాలు ఉండకపోవచ్చు, డబ్బు ఉండకపోవచ్చు, బంగారం ఉండకపోవచ్చు, ఇంకోటి ఉండకపోవచ్చు. కానీ మన కొరకు శాశ్వతమైన రాజ్యం ఒకటి ప్రభు మన కొరకు ఏర్పరిచాడు. దానికి మనల్ని వారసులుగా పెట్టాడు. మనదే అది. ఈ లోకంలో మనం దరిద్రులం కావచ్చు, కానీ పరలోకంలో మనము ధనవంతులమే, మనం గొప్ప వాళ్ళమే, మనం సమస్తము కలిగి ఉన్నటువంటి వారమే. ఆధిక్యత ఏ రీతిగా వచ్చిందనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించడాన్ని బట్టి. ఆధిక్యత ఏ రీతిగా వచ్చింది అనంటే ఆయన ప్రాణం పెట్టడాన్ని బట్టి. ఆయన ప్రాణం పెట్టకపోయి ఉంటే ఆ ఆధిక్యత మనకి లేదు. ఆయన ప్రాణం పెట్టక, ఆయన మనల్ని ప్రేమించకపోతే ఆ ఆధిక్యత మనకి లేదు. కేవలం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి. మనం ఒక మాట చూస్తాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఏం చేస్తాడంటే యేసు ప్రభు తన దారిద్ర్యం వలన మనము ధనవంతులు కావాలని ఏం చేశాడు? మన నిమిత్తం దరిద్రుడయ్యిండు. మన దరిద్రతని ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించాడు. మన దరిద్రతని యేసు ప్రభు వారు అనుభవించాడు. ఎందుకు? మనం ధనవంతులు అవ్వాలని, మనము గొప్పవాళ్ళం కావాలని. అందుకే కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు పశువుల పాకలో జన్మించాడు. చాలా దారుణమైన జీవితాన్ని చాలా దారుణమైన మరణాన్ని ఆయన పొందుతూ వచ్చాడు. కాబట్టి మనం ధనవంతులం ప్రభువైన యేసుక్రీస్తులో. కేవలం ఆయన మన దరిద్రాన్ని అనుభవించాడు కాబట్టి, ఆయన మన దరిద్రాన్ని మోసుకొని పోయాడు కాబట్టి. ఆయన మన దరిద్రాన్ని మోయకపోయి ఉంటే మనం ఎప్పటికీ దరిద్రులమే. ఈ లోకంలో ఉండని, చనిపోని ఎప్పటికీ దరిద్రులమే. ఎప్పటికీ అటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వారమే. ఆత్మీయంగా కూడా దౌర్భాగ్యమైన స్థితిలో ఉండేటువంటి వారమే. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రాణం త్యాగం వల్లనే మనకు ఆ యొక్క గొప్ప ఆధిక్యత దక్కింది. ఇక్కడ ఒక మాట చూస్తాం మనం, మార్కు సువార్త 1వ అధ్యాయము 41, 42 వచనాల్లో. మార్కు సువార్త 1వ అధ్యాయము
41-42 వచనాలలో ఒక కుష్ఠరోగి ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వాణ్ణి విడిచెను గనక వాడు శుద్ధుడాయను. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి మోకాళ్ళ మీద పడి నన్ను శుద్ధినిగా చెయ్యమని అడుగుతాడు నీకు ఇష్టమైతే. యేసుప్రభు అక్కడ ఏం చేశాడు? చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే. ఆ మాట ఎందుకు రాశారు అంటే ముట్టాడు యేసుప్రభు. వారు యాక్చువల్‌గా అయితే అంటరాని వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, ఊరి అవతల పడవేయబడినటువంటి వారు, ఏ సహవాసం లేదు వారికి. లోకంలో దరిద్రంగా జీవిస్తూ వచ్చారు. కానీ యేసుప్రభు ఏం చేశాడు? అందరూ ముట్టుకోవడానికి కూడా భయపడతారు. యేసుప్రభు ఏం చేశాడు? ముట్టుకున్నాడు. ముట్టుకొని ఏం చేశాడు? బాగు చేశాడు. లోకంలో మనుషుల యొక్క విధానము ఈ రీతిగానే ఉంటది. మనుషులు దరిద్రులని దూరం పెట్టొచ్చు. మనుషులు దరిద్రులని మనతో సహవాసం కలిగి ఉండకపోవచ్చు. మనల్ని తక్కువగా చూడొచ్చు. మనతో మాట్లాడడానికి పడపోవచ్చు. ఇంకా రకరకాల కారణాలు కావచ్చు. ఏదైనా గాని తృణీకరించొచ్చు, అవమానపరచొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఇంకొకటి చేయొచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఉన్నంత కాలం మనము ధనవంతులమే. ప్రభువైన యేసుక్రీస్తులో మనము భాగ్యవంతులమే. మనము అధికారులమే, వారసులమే గొప్ప రాజ్యానికి. ఆ అర్హత ప్రభు మనకిచ్చాడు. ఆధిక్యత ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రేమ ద్వారా మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో మనకు దొరకదు అటువంటి ఆధిక్యత. ఈ లోకంలో మనుషుల దగ్గర కూడా మనం అటువంటి ప్రేమను చూడలేం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరే మనం ఈ ప్రేమను చూస్తాం. తర్వాత చివరిది మనం చూస్తాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ అధ్యాయం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం నుంచి 29వ వచనం వరకు. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 26వ వచనం నుంచి 29వ వచనం వరకు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనం ఏం చూస్తున్నాం? దేవుడు పిలిచిన పిలుపు చూడుడే. లోకరీతిన జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారిను అనేకులు పిలువబడలేదు. దేవుడు గొప్ప గొప్ప జ్ఞానం కలిగిన వారిని, ఘనమైనటువంటి వారిని, మంచి వంశాలలో పుట్టినటువంటి వారిని, గొప్ప గొప్ప వాళ్ళని యేసు ప్రభు పిలవలేదు. ఎవరిని పిలిచాడు? జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉండే వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులు సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? బలహీనులను ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడం, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పరచుకుంటూ వచ్చారు. ఆయన ఎన్నిక ఎవరిని ఎన్నుకున్నాడు? వెర్రివారు, బలహీనులు, నీచులైన వారు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు. ఇటువంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రాజ్యానికి, తన పరిచర్యకు, తన ప్రతినిధులుగా ఎన్నుకుంటూ వచ్చాడు. లోకంలో ఎంతో గొప్ప ధన్యత ఇది. లోకంలో చూడండి, ఒక ఉద్యోగం ఇవ్వాలంటేనే 1,00,000 కారణాలు చూస్తారు. ఉద్యోగం ఇవ్వాలంటే ఎన్నో అర్హతలు ఉంచుతారు, ఎన్నో చూస్తారు. అంత ఆషామాషిగా ఉద్యోగం ఇవ్వరు. అది కొద్ది ఉద్యోగమైనా, అది కొద్దిగా శాలరీ ఇచ్చే ఉద్యోగమైనా ఎవరు కూడా చూడండి ఎన్నో పెట్టి, ఎన్నో టెస్టులు చేసి, ఎంతో ఇది చేసి కానీ ఇవ్వరు. ఎంతో జ్ఞానం ఉంటే కానీ ఇవ్వరు. అసలు ఎందుకు పనికిరాడు అని అంటే లెక్క కూడా చేయరు. కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు, నీచులైన వారిని ఏర్పరచుకున్నాడు, తృణీకరించబడిన వారిని ఏర్పరచుకున్నాడు. దేవుని దృష్టి వేరే, మానవుల దృష్టి వేరే. దేవుడు చూడండి ఇటువంటి ఆధిక్యత బలహీనులకు, నీచులకు, వెర్రి వారికి ఇస్తూ వచ్చాడు, తృణీకరించబడిన వారికి ఇస్తూ వచ్చాడు. మనం చూస్తా ఉన్నాం. ఈ దేవుడు ఏర్పరచుకున్న శిష్యులందరూ, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్న శిష్యులందరూ ఎటువంటి వారు? చదువు లేనటువంటి వారు, చదువు రాదు, చేపలు పట్టేటువంటి వారు. అటువంటి వారు యేసు ప్రభు పిలిచాడు. గొప్ప గొప్ప జ్ఞానం కలిగినటువంటి, పిహెచ్డీలు చేసినటువంటి,
శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, ధర్మశాస్త్రోపదేశకుల్ని వాళ్ళని ఏర్పరచుకోలేదు దేవుడు. వాళ్ళని పిలవలేదు దేవుడు. వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళని పిలుస్తూ వచ్చాడు. పాత నిబంధనలో మనం చూస్తే దావీదుని ఏ రీతిగా ఎన్నుకున్నాడు దేవుడు? గొర్రెల కాపరి. గొర్రెలు మేపడానికి బయటికెళ్ళి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎన్నుకున్నాడు. సమూయేలు ప్రవక్త కూడా ఎలియాబుని చూచి దేవుడు ఏర్పరచుకున్నవాడు ఇతనే అని అనుకున్నాడు. కానీ దేవుడు అవేవి చూడలేదు. అంటే ఈ లోకంలో మనుషుల యొక్క దృష్టి ఏ రీతిగా ఉంటుందో మనం చూస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే, వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. ఏమనుకున్నాడు సమూయేలు? ఎలియాబును చూసి యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అంటే ఈ లోకంలో మనుషుల దృష్టి ఏ రీతి ఎవరి మీద ఉంటది? బాగా బలం కలిగిన వాళ్ళు, బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు, శక్తి కలిగినటువంటి వాళ్ళు, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళ మీద ఉంటుంది ఈ లోకస్తుల దృష్టి. కానీ ప్రభు యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుందంటే తృణీకరించబడిన వారు, ఎన్నిక లేనటువంటి వారు. మొత్తం 7గురిని పిలిపిస్తాడు. మొత్తం 7గురిని పిలిపించిన చూడండి యెషయి దేవుడు సమాధానం ఇవ్వడు. అప్పుడు అడుగుతాడు సమూయేలు 16వ అధ్యాయం 10వ వచనంలో, 11వ వచనం, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా ఏమడుగుతున్నాడు సమూయేలు? నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగాడు. చూడండి, ఇతను అడిగితే గాని దావీదు ఉన్నాడన్న సంగతి యెషయి చెప్పలేదు. అడిగిన తర్వాతే చివరి వాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు మేపుకోవడానికి పోయాడని చెప్పాడు. అడిగితే గాని చెప్పలేదు. ఎందుకు? వీళ్ళందరూ బలవంతులు, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా యుద్ధ విద్యలో ఆరితేరిన వాళ్ళు, గొప్పోళ్ళు. కానీ అతడు చాలా చిన్నవాడు. అతన్ని ఏమి ఎన్నుకుంటాడులే అనేటువంటి ధోరణి, చిన్నవాడు అనేటువంటి తృణీకరించబడిన ధోరణి. 7గురు కుమారులు. చూడండి, 7గురు వరుసగా పుడితే చివరి కుమారుడి మీద ఏమైంది చెప్పండి? తగ్గింది ప్రేమ. అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. 7గురు కుమారులు ఇంట్లో ఉన్నాడు. ఈయనొక్కడే బయటికి వెళ్ళి పని చేస్తున్నాడు. వెలివేయబడ్డాడు. కుటుంబంతో లేడు, వెలివేయబడ్డాడు, తృణీకరించబడి ఉన్నాడు. చూడండి, అటువంటి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. అటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు. చూడండి, ఈ మీటింగ్ లో పాల్గొన్న మనం గాని, ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన ప్రతి వారు గాని ధన్యులు. ఎందుకు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఎన్నుకున్నాడు. మనం గొప్ప గొప్ప వంశానికి చెందిన వారం కాదు, మనమేమి గొప్ప జ్ఞానులం కాదు. కానీ ఈ రీతిగా మనం కలిసి ఉన్నాము, ఈ రీతిగా మనం చెప్పుకోగలుగుతున్నాము అంటే కేవలం దేవుడు పిలిచిన పిలుపే. దేవుడు మనల్ని పిలిచిన పిలుపే. దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి ఈ ధన్యత మనకు దక్కింది. దేవుడు పిలవకపోతే మనం ఎటువంటి వారము? మనం జ్ఞానులం అనుకుంటే చూడండి, మనలో ఏమీ లేదు. మనం ఎటువంటి వారము? వెర్రివారం. మనం ఎటువంటి వారం? బలహీనులం, నీచులం, తృణీకరించబడినటువంటి వారం, ఎన్నిక లేనటువంటి వారు. అటువంటి వారిని మనల్ని ప్రభు ఎన్నుకున్నాడు. లోకమైతే గొప్ప గొప్ప వాళ్ళని చూస్తుంది, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప గొప్ప వాళ్ళ వైపు చూడలా. తృణీకరించబడినటువంటి మన వైపు చూశాడు. మన స్థాయి, మన పరిస్థితులు చూశాడు. ఈ రోజు ఈ రీతిగా ఉన్నామనంటే కేవలం దేవుని యొక్క దయనే, దేవుని యొక్క కృపనే. చూడండి, ప్రభు యొక్క విధానము, మనుషుల యొక్క విధానము ఎంత స్పష్టంగా మనకి ఇక్కడ కనపడతా ఉందో. ఆయన ఏం చేశాడు? పాపుల్ని పిలవడానికి వచ్చాడు. మారు మనసు పొందడానికి పాపుల్ని పిలవడానికి వచ్చాడు. తర్వాత మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 14-15 వచనాలలో మనం చూస్తాం. ఎవరిని గురించి? గిద్యోను గురించి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 15వ వచనంలో ఏం చెబుతాడు? అతడు చిత్తము నా ఏలినవాడ, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయిననేమి ఏమన్నాడు? నా కుటుంబం మనష్షే గోత్రములో ఎన్నిక లేనిది, నా కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానంటే
అయితే ఏంటి అన్నాడు ప్రభు. చూడండి, ప్రభువు కావాల్సింది మన జ్ఞానం కాదు, ప్రభువు కావాల్సింది మన బలం కాదు, ప్రభువు కావాల్సింది ఏమీ కాదు. ఆయన కావాల్సింది నమ్మకత్వం. మనం ఎటువంటి వారమైనా సరే ఆయన ఎన్నుకుంటాడు. కానీ ఆయనకు కావాల్సింది నమ్మకత్వం. మనలో ఏ అర్హత చూసి ఆయన ఎన్నుకోడు. లోకస్తులు ఎన్నుకుంటారు ఆ రీతిగా, ఏదో మనలో ఏదో ఉండి మనల్ని చూసి మనల్ని ఎన్నుకుంటారు. కానీ మనలో ప్రభు అర్హతలు ఎంచేవాడు కాదు. వాస్తవానికి మనకి ఏ అర్హత కూడా లేదు. అటువంటిది చూడండి, నేను ఎందుకు ఇవన్నీ చెప్తూ వచ్చాను అనంటే, దేవుని యొక్క విధానం ఎటువంటిదో చెప్తూ వచ్చాను. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైంది, అది కొంతకాలం ఉండిపోయేది కాదు. దేవుని యొక్క ప్రేమ మన పక్షంగా విజ్ఞాపన చేసేది. దేవుని యొక్క ప్రేమ చూడండి, మనకు పాపులమైన మన కొరకు చనిపోయింది. దేవుని యొక్క ప్రేమ లోకంలో దరిద్రులమైన, లోకంలో చూడండి తృణీకరించబడిన వారమైన మనల్ని ధనవంతులుగా భాగ్యవంతులుగా చేసిన ప్రేమ. ఆయన ప్రేమ అంత గొప్పది. ఆయన ఎక్కడ కూడా అర్హతలు చూడలా, ఆయన ఎక్కడ కూడా అపరాధాలు చూడలా, ఆయన ఎక్కడ కూడా మనం ఏదో గొప్పలమని లేదంటే మనలో ఏదో క్వాలిటీ ఉందని చూడలా. ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా, పాపులమైన, అవిధేయతలు చేస్తున్న, ఫలించని వారంగా ఉన్న, తృణీకరించబడిన వారంగా ఉన్నా కూడా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేశాను అంటే, అక్కడ మనం చెప్పాడు ఏంటి ఆ మాట, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. మనం కూడా దేని యందు నిలిచి ఉండాలి? ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఈ మాటే చెబుతున్నాను. దేవుని యొక్క ప్రేమ యొక్క గుణగణం ఏందో మనకు అర్థమైంది. మనము కూడా అటువంటి ప్రేమ యందే నిలిచి ఉండాలి. మనం కూడా అర్హతలు చూడకూడదు. మనం కూడా వీళ్ళు గొప్ప వాళ్ళ తక్కువ వాళ్ళ అనే విధానం మనలో ఉండకూడదు. అరే వీడు ఎందుకు పనికిరాడు అన్న ఆలోచనే మనకు ఉండకూడదు. వీడు జ్ఞానం లేని వాడనే ఆలోచన మనకు ఉండకూడదు. వీడు పాపములో ఉన్నాడనేటువంటి ఆలోచన మనకు ఉండకూడదు. చూడండి, దేవుడు ఇవేవి పట్టించుకోలేదు. మనం కూడా ఇవేవి కూడా పట్టించుకోకుండానే ముందుకు పోవాలి. వీళ్ళు పాపులను మనం తృణీకరిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్న ప్రేమ మనలో లేదు. వీడు ఇస్మంటోడు అని మనం దూరం పెట్టినాం అనుకోండి, మనలో ఆ ప్రేమ లేదు. మనం బయటికి చెబుతూ అవమానపరుస్తూ సిగ్గుపరుస్తూ ఉన్నాం అనుకోండి, ప్రేమ లేని వారు. ఇది ప్రేమ అనేక పాపములను కప్పుతుందన్నాడు. మనం బయటికి చెబుతూ, వాళ్ళ మీద చెబుతూ, వీళ్ళ మీద చెబుతూ, గొనుగుతూ సనుగుతూ ఉన్నాం అనుకోండి, మనలో ప్రేమ లేదు. ప్రేమ ఏం చేస్తుంది? కప్పుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపన చేశాడు. మనం ఆ రీతిగానే విజ్ఞాపన చేయాల. తర్వాత లోకంలో దరిద్రులైన వారిని ఆయన ఐశ్వర్యవంతులుగా చేశాడు. మనం కూడా దరిద్రులైన వారిని తృణీకరించే వారంగా ఉండకూడదు. అటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమ కూడా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రతి మానవుడు ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఉన్నవాడే. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఉన్నవాడే. ప్రతి ఒక్కరిని ఆయన ఎన్నుకున్నాడే. ఆయన ఎన్నుకున్నవాడే. ప్రతి ఒక్కరిని ఆయన కలిగి ఉన్నవాడు. కాబట్టి ఆయనలో ఏ భేదం లేదు. పాపుల కొరకు ప్రాణం పెట్టాడు, పాపులతో సహవాసం చేశాడు, పాపులతో భోజనం చేశాడు, దరిద్రులను ఐశ్వర్యవంతులుగా చేశాడు, ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు. మనం ఆ రీతిగా ఉంటే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. మనం ఆ రీతిగా లేవనుకోండి, లోక సంబంధమైన ప్రేమను మనం చూపించినాం అనుకోండి, మనము దేవునితో నిలుచున్న వారం కాము, దేవుని ప్రేమ యందు నిలుచున్న వారం కాము. కాబట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమ యందు నిలిచి ఉందాము. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక, దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కనికరము కృప కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు మాట్లాడుతూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా ప్రభావ, ఇంతవరకు మీరు మీ యొక్క ప్రేమను గురించి వివరిస్తూ వచ్చారు. అట్టి ప్రేమ మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నేను నిలిచి ఉండడానికి కృప చూపించండి. మీతో సహవాసం కలిగి ఉండడానికి సహాయపడండి. మీకు తగినట్టుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. వచ్చిన వారందరినీ ప్రభావ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం వినే వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని ప్రభావ నీ సేవలో వాడుకోమని, మీకు భయంకరంగా ఈ లోకంలో జీవించండి కృప చూపించమని, మీ పిలుపును ప్రభావ మేము నిశ్చయం చేసుకొని ముందు పడని సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరొచ్చిన మనందరికీ
లోకంలోని సకల పరిశుద్ధులకి సదాకాలం తోడేంటి నడిపించను గాక. ఆమె అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.